శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెన్. మానవులను విమోచించెన్, ఘనపరచి మృక్కెదము. మానవులను విమోచించెన్, ఘనపరచి మృక్కెదము. సాగిల పడి మృక్కెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పడి మృక్కెదము. మత్తయి సువార్త 12:41. మరి ఈరోజు యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడని మనం చూడబోతున్నాం. యోనా నినవే ప్రాంతానికి మిషనరీగా పంపించబడ్డాడు. యేసుక్రీస్తు సర్వలోకమున కొరకు మిషనరీగా పంపించబడ్డాడు. యోనా ఒక ప్రాంతానికి, యేసు ప్రపంచానికి. అయితే యోనాలో అవిధేయత కనిపిస్తుంది, యేసు ప్రభులో విధేయత కనిపిస్తుంది. యోనా నినవేకి వెళ్ళమంటే తర్షీషుకి బయలుదేరాడు. కారణం ఏంటంటే నినవే అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. నినవే అష్షూరుకి రాజధాని. కాబట్టి అష్షూరు ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న యవన బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని ఒక బానిసలుగా చెరపట్టబడి తీసుకెళ్తుంటే తన కళ్ళ ముందు చూస్తూ తట్టుకోలేకపోయేవాడు. కోపముతో ఉండేవాడు, ఆగ్రహంతో ఉండేవాడు అష్షూరీలంటే. అయితే విచిత్రం ఏంటంటే దేవుడు అష్షూరుకి రాజధాని నినవేకి దేవుని తీర్పు రాబోతుందని హెచ్చరిక చెయ్యి అంటే యోనా అంటాడు, వాళ్ళకి హెచ్చరిక ఎందుకు, వారు చచ్చిపోతే బాగుంటది కదా, వారు చచ్చిపోని అన్నట్లుగా ఆలోచించాడు ఈ యోనా. నినవేకి వెళ్లకుండా తర్షీషుకి బయలుదేరాడు. దేవుడికి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి ఓడ అమరములో నిద్రపోతున్నాడు. ఈలోగా తుఫాను భయంకరంగా వచ్చింది. ఓడ పైకి కిందికి అవుతుంది. ఓడ నావికుడు ఓడలో ఉన్న విలువైన వస్తువులని సముద్రంలో పడేశాడు. అయినా ఓడ సద్దు మనగలేదు. ఈలోగా వారికి ఆలోచన తట్టి చీట్లు వేస్తే యోనా పేరు మీద పడింది. యోనా ఎక్కడున్నాడు? నిద్రపోతున్నాడు ఓడలో. ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అని ఆ ఓడ నావికులు, ఒక అన్యజనులు దేవుని సేవకుని గద్దించి లేచి ప్రార్థన చేయి అన్నారు. ఆ తర్వాత అవును నీవెవరివి చెప్పు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అంటే ఆయన అంటాడు, నేను భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్తైన దేవుని సేవకుణ్ణి అంటాడు. వారికి ఇంకా భయం వేసింది. నేను సేవకుణ్ణి అని చెప్తున్నాడు కానీ దేవుని సన్నిధి నుంచి పారిపోయాడినా. అయితే మేము చీట్లు వేస్తే నీ పేరు పడింది, నీవే కారణమని మాకు అర్థమైంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా పరిష్కరించబడుతుందో చెప్పు అంటే యోనా అంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సముద్రంలో పడేయంగానే పెద్ద తిమింగలం అతన్ని మింగింది. ఆ సముద్రములో మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీ చిత్తాన్ని చేస్తానయ్యా, ఈ ఒక్కసారి క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన విని, సరే ఇప్పుడు వెళ్ళి నినివే ప్రజలకి దేవుని తీర్పును గురించి ప్రకటించు అంటే దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞాపించాడు. తిమింగలము నినివే ప్రాంతపు ఒడ్డున అలా కక్కేసరికి ఒక వింత మనిషిగా కనిపించాడు యోనా. ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్నవారు, ఏంటి ఈయన వింతగా ఉన్నాడు, ఒకలాంటి ఆకారంతో మొత్తం 3 రోజులు చేప కడుపులో ఉన్నవాడు ఎలా ఉంటాడండి ఊహించండి. అలా విచిత్రమైన రూపంతో కనబడ్డాడు యోనా. ఇది చూసి ఊరి ప్రజలందరూ వచ్చి, ఇదేంటి ఇలా ఉన్నాడు, ఎవరు నువ్వు అంటే, ఇదిగో 40 రోజుల్లో దేవుని తీర్పు నినివే ప్రాంతం మీదకి రాబోతుంది, ఆ సంగతి ప్రకటించడానికి దేవుని సేవకుడిగా దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు అని చెప్తే ప్రజలు పశ్చాత్తాపడటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, రాజులు మొదలుకొని సామాన్యుల వరకు, పిల్లలు కూడా, పశువులు కూడా ఉపవాసం ఉన్నాయని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం.
అందరూ పశ్చాత్తాపడుతున్నారు. నినవే ప్రాంతం 3 రోజులు ప్రయాణం చేసి చెప్పాలి, కానీ ఒక్కరోజే చెప్పాడు. మిగతాది రాజు ప్రకటింపజేశాడు. రాజు కూడా సింహాసనాన్ని దిగాడు. అందరూ గోనె పట్టు ధరించి ప్రార్థన చేస్తుంటే కనికరం గల దేవుడు తీర్పును రాకుండా ఆపేస్తే యోనాకి ఎంత కోపం వచ్చిందో. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, అలా చేసే కాడికి నన్నెందుకు పంపించావు ఇక్కడికి, నాకు తెలిసే నేను తర్షీషుకి బయలుదేరాను అని చెప్తూ బహు చింతపడ్డాడంట. ఏమండి, దేవుని తీర్పు ఆగిపోయినందుకు కోపగించుకున్నాడు యోనా. యేసుప్రభు చూడండి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవుని తీర్పు రాబోతుంది అని ప్రకటిస్తున్నాడు, కానీ ప్రేమే లేదు. యేసు ప్రభుకి ఎంత ప్రేమో, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ప్రాణం పెట్టడానికి ఆయనే వచ్చాడు. చివరికి యోనా ఏమన్నాడో తెలుసా? ఇంకా నా మాట పారలేదు కాబట్టి నన్ను చంపే, ఇంకా నేను చచ్చిపోతే బాగుండు, నేను చెప్పింది వేస్ట్ అయిపోయింది అన్నంత కోపం అతనికి వచ్చింది. ఇంకా నన్ను చంపే ప్రభువా అంటున్నాడు యోనా. దేవుడు అతనికి మళ్ళా పాట నేర్పించాడు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మొట్టమొదటిది యోనా ఒక ప్రాంతానికి, యేసు ప్రభు లోకానికి. యోనా అవిధేయుడు, యేసు శిలువ మరణం పొందినంతగా విధేయుడు. మూడవది, యోనా కోపముతో ద్వేషముతో చెప్తే యేసు ప్రేమతో చెప్తున్నాడు. యోనా నినవే ప్రజలు చావాలని కోరాడు, యేసు ప్రజల రక్షణ పొందాలని కోరాడు. నీవు నేను రక్షణ పొందాలని ఆశపడ్డాడు. అందుకనే యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు. విమర్శ సమయమందు నినవే ప్రజలు మీ మీద నేరస్థాపన చేస్తారు. యోనా ఒక్క ప్రసంగం విని, ఆ కోపిష్టోడు చెప్పిన ఒక్క మాట విని మేము పశ్చాత్తాపడ్డామే, సాక్షాత్తు యేసుక్రీస్తు మీ కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన మాట మీరు వినరా? విమర్శ దినం ముందు మీ మీద వారు నేరస్థాపన చేస్తారని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన. మహోన్నతుడా, మమ్మల్ని ప్రేమించినవాడా, మా కొరకు ప్రాణం పెట్టినవాడా, మా కొరకు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.